షెరీ గారు. హాయ్ సార్. హలో అండి. సార్ అంటే 'జైట్లీ' అందరికీ తెలిసిందే. ఫస్ట్ రోజు రిలీజ్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎస్పెషల్లీ ఏషియన్ గ్రూప్ గాని, ఎస్‌విసి గాని సినిమాని మీకు బాయ్‌కాట్ చేసినంత పని చేశారు. పని చేశారని చేశారు కూడా. సో, ఏంటండి ఏం జరుగుతుందసల? అంటే మీరు కూడా శశి గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఈ సమస్య ఎప్పటికి రిజాల్వ్ అవుతుంది? ఎందుకంటే నెక్స్ట్ మీ డిస్ట్రిబ్యూషన్ నుంచే వచ్చే 'పెద్ది' గూడా ఉంది. Yes, it's true only that some difference of opinions were there between the exhibitors and the producers, and ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. సింగిల్ స్క్రీన్స్ కూడా పర్సంటేజ్ బేసిస్లో తీసుకోవాలి కంపల్సరీగా, లేకపోతే మాకు వర్కౌట్ కావాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అలా చేస్తే కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుందని ప్రొడ్యూసర్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఒక యూనిలేటరల్ డిసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ మే నుంచి అలా అవుతేనే మేము ఇస్తాం థియేటర్స్, లేకపోతే లేదు అనే విషయం. సో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఛాంబర్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి కూర్చొని డిస్కస్ చేసుకున్నాము. అప్పుడు దాకా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇండస్ట్రీ అనేది ప్రాబ్లమాటిక్స్ సిచ్యుయేషన్లో ఉంది. చాలా థియేటర్ గోయింగ్ ఆడియన్స్ కూడా చాలా తగ్గిపోయి తక్కువ మంది వస్తున్నారు. సో ఏదో సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కన్సెన్సస్గా ఒక డిసిషన్ తీసుకుందాం అనేది ఛాంబర్ వాళ్ళ కోరిక అది. సో దాని ప్రకారంగా మీటింగ్స్ అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వలేదు. బట్ రేపు 8th of May there is a very important comprehensive meeting. So I think in that meeting everyone will discuss their issues and problems, and I'm sure a solution will come to it. అయితే ఫస్ట్ మే నుంచి వాళ్ళు అన్నారు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పడం జరిగింది. సో 30th April లేట్ నైట్ దాకా కూడా డిస్కషన్స్ జరిగాయి, కానీ పాజిటివ్గా కంక్లూడ్ అవ్వలేదు. మాకు ఈ సినిమా వరకు ఇది చేయకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే May 1st హాలిడే కూడా. సో వీ షుడ్ నాట్ లూజ్ ద ఆడియన్స్ విల్ బి డిసప్పాయింటెడ్. ఎందుకంటే ప్రతి థియేటర్లో కొంత లాయల్ ఆడియన్స్ ఉంటారు, అదే థియేటర్కి వెళ్ళి చూస్తుంటారు. సో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి కొద్దిగా కన్సిడర్ చేస్తే బాగుంటుంది అన్నారు. అది డిస్కషన్స్ ఏమో లేట్ అయిపోయింది, అవ్వలేదు. సో బట్ yesterday again the discussions continued and they agreed, and from today onwards they have agreed to give it. సో ఫైనల్గా అనేది ఇది ఒక సొల్యూషన్ అనేది వస్తుందని గ్యారంటీ రావాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ అవుట్ సైడర్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ అవుట్ సైడర్స్, అందరూ ఇండస్ట్రీ వాళ్ళే. సో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్ లాగా ఉండేలాగానే ఒక డిసిషన్ అనేది 100% అందరు పెద్ద ఇండస్ట్రీ పెద్దలు ఉంటారు కాబట్టి ఒక కంక్లూడ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎగ్జిబిటర్స్ చాలా గట్టిగా నిలబడ్డారు. ఆల్మోస్ట్ ఇది సెకండ్ టైం అనుకుంటా ఇష్యూ రేస్ చేయడం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా అంతే స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. అండ్ 'పెద్ది' అనే పెద్ద రిలీజ్ వస్తుంది కదా, ఆ సినిమా ఎంతవరకు రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఆ సినిమాకు ముందు? బికాస్ 'పెద్ది' నీడ్స్ ఏ వెరీ బిగ్ రిలీజ్ కదా. డెఫినెట్గా 'పెద్ది' రిక్వైర్స్ ఎ వెరీ బిగ్ రిలీజ్ అండి. సో డెఫినెట్గా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే ఏదైనా ఒక కన్సెన్సస్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే. ఏదో ఒకటి నేను చెప్పినట్టుగా అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్ లాగా ఏదో ఒక డిసిషన్ వస్తుందని కోరుకుంటున్నారు. ది మీటింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అండ్ ఐఎమ్ షూర్ ఇన్ ద మీటింగ్ సంథింగ్ పాజిటివ్ విల్ కమ్ అవుట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే దట్స్ మై హోప్. ఐ కెనాట్ comment anything till that time. I don't know how it will shape up, but I'm sure in the interest of the industry, in the interest of all the stakeholders, ఒక పాజిటివ్గా కన్సెన్సస్ వస్తుందని కోరుకుంటున్నాను. 'జైట్లీ' ప్రొడ్యూసర్గా నిన్న ఆ జరిగిన హిక్కప్ వల్ల ఏమాత్రం డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే డిఫరెన్స్ అంటే నేను అది క్వాంటిఫై చేయలేనండి, కానీ డెఫినెట్గా నోటి మీద ఉన్న కూడు తినలేకపోయాననే బాధ ఉందంతే. అది 100% షూర్ అది. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. జరిగి ఉంటే బాగుండేది, ఫస్ట్ డే నుంచి అన్ని మల్టీప్లెక్సెస్లో పడి ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ అగైన్ ఇట్స్ రిజాల్వ్, సో ఐ పుట్ ఇట్ బిహైండ్ మై బ్యాక్ అండి. థ్యాంక్ యూ. సత్య, నిన్నే లేదండి. ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ అంటే ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ మటుకు పర్సంటేజ్ మీద ఇస్తేనే తీసుకుంటాం, లేకపోతే లేదనేసి. సో అది కుదరదని చెప్పి మేము తీసుకోలేదు స్క్రీన్స్. సో అది తీసుకోకపోతే ఇవి కూడా ఇవ్వము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మల్టీప్లెక్సెస్ వరకు మటుకు, ఎందుకంటే మల్టీప్లెక్స్ ఎట్లా పర్సంటేజే కదండి, దాన్ని ఆపడానికి ఏమి కరెక్ట్ కాదు కదా. సో అది వాళ్ళు కూడా రియలైజ్ చేసి ఉంటారు, వాళ్ళు ట్రై చేశారు, ఆయన ఒప్పుకుంటారేమో అని చెప్పేసి. ప్రొడ్యూసర్స్ ఆయన అన్నట్టుగా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి అందరూ, ఇట్స్ నాట్ మై ఇండివిజువల్ డిసిషన్ కదా, ఇట్స్ ఆల్ ప్రొడ్యూసర్స్ పుట్ టుగెదర్ విల్ టేక్ ద కాల్ అండి. అందుకని సో మల్టీప్లెక్సెస్ వరకు ఒప్పేసుకున్నారు. సత్య గారు, నిన్నే స్మూత్ ల్యాండింగ్ అయింది, జెట్ లాక్ అయిపోయిందా? హీరోగా ఫస్ట్ సినిమా చూశారు మిమ్మల్ని మీరు, మీ జెట్ లాక్ అయిపోయి చేసిన సత్య గారు, ఏంటంటే ఫస్ట్ టైం నిన్న చూసినప్పుడు ఫస్ట్ షో స్క్రీను జనాల్లో మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. మీ రియాక్షన్? చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు
అంటే నాకు బేసిక్‌గా ఏంటంటే, చేసిన వర్కు అలా చూసుకుంటూ వాళ్ళు నవ్వుతుంటే చాలు నేనే మురిసిపోతాను లోపల. అంతే. అలా ఫీలింగ్ ఉంటదండి. అంతే. సత్య గారు, ఇందాక 'గుండు సుదర్శన్' గారు ఫ్యాన్ బేస్ అన్నప్పుడు ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు మీ డైరెక్టర్‌తో కలిపి. ఇందాక మీ ప్రొడ్యూసర్ గారేమో హీరో అంటే కొంచెం ఏదో ఇబ్బంది పడ్డారు. ఏంటి ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదా హీరో అనేది, లీడ్ అనేది? నిజంగా నీకు తెలీదా చెప్పు? హీరోగా చేశాను. నువ్వు ఫోన్‌లో అడిగావుగా నన్ను. మరే ఇక్కడికొచ్చి అడుగుతావు మళ్ళీ. సో కాదు అంటే హీరోగా నేను అంటే ఇదేదో ఒక ఎక్స్‌పెరిమెంటల్ హీరోయే. ట్రైలర్స్ చూసినా, సినిమా చూసినోడు కూడా ఏంటంటే కామెడీగా చేస్తూనే హీరో. అంతేగాని సెపరేట్ హీరో అలా కాదు. నేను చెప్పినట్టు హీరోయిక్ ఇమేజ్ ఉన్న కమెడియన్. అంటే సత్య గారు చాలామంది ఫిలిం నగర్లో మీకోసం నిజంగానే కథలు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే మీరు హీరోగా చేస్తారేమో అని. సో రండి తండి మరి. నిజంగానే మీకోసం తిరుగుతున్నారు. అంటే నిజంగానే తిరుగుతున్నారు. సో ఇది మంచి ల్యాండింగ్ అయింది కదా. అంటే మీరు ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ చేస్తూనే మంచి సబ్జెక్టులు వచ్చినప్పుడు ఈ ఈ లీడ్ క్యారెక్టర్లు అనేవి కంటిన్యూ చేస్తారా? సార్. అంటే బేసిక్‌గా ఒకటి అనుకున్నాను సార్. నేను కామెడీ రోల్స్ ఇప్పుడు ఏవైతే కామెడీ రోల్స్ వరుసగా బిజీగా ఉన్నాను ఇప్పుడు. కామెడీ రోల్స్ చేస్తున్నానండి. ఇంకా అప్రోచ్ అవుతున్నారు. నాకు ఇప్పుడేంటంటే కామెడీ రోల్స్ కూడా సెలెక్ట్ చేసుకునే ఒక వెసులుబాటు వచ్చింది. ఫస్ట్ బిగినింగ్ కెరియర్ నుంచి ఇప్పటి వరకు. సో ఇప్పుడు అయి సెలెక్టివ్‌గా అంటే నాకు నచ్చి ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నారు. వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళ ఇష్టం నాకు తెలుస్తుంది. సో అంతే రెస్పాన్సిబుల్‌గా వాళ్ళ కోసం చేయాలి నేను. అలాగే హీరో అనేది ఏంటంటే నేను పర్టిక్యులర్‌గా నాకు నచ్చిన సినిమాలు చేద్దామని. అది ప్రేక్షకులకు నచ్చితే లేదో కూడా తెలీదు. సత్య గారు, మీరు లీడ్‌గా చేసిన 'వివాహ భోజనము' ఓటీటీలో రిలీజ్ అయింది అప్పుడు. అవును. సో అవును. ఇది థియేట్రికల్‌గా ఇదే మీ ఫస్ట్ సినిమా అనుకోవచ్చు లీడ్‌గా. అవును. సో అంటే అమలాపురంలో మీరు అక్కడ చాలా సినిమాలు చూసుంటారు థియేటర్స్‌లో అలా. సో లీడ్‌తో మీ ఫ్యామిలీతో అలా చూడాలి, ఊరెళ్ళాలని అనిపించిందా ఏమన్నా? అనిపించింది కానీ కుదరదు. ఎందుకంటే ఇక్కడ షూటింగ్‌లు అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ప్రమోషన్ చేయాలి. ఓకే. రితేష్ గారు, ఇందాక స్పీచ్‌లో మీరు అంటే ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాను అని కూడా అన్నారు. సో అంటే ఎనీ ఫిలిం పాజిటివ్ ఉండొచ్చు, నెగెటివ్స్ ఉండొచ్చు, ఎనీథింగ్ రివ్యూస్ నుంచి కూడా వస్తుంటాయి. సో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు? ఎస్పెషల్లీ కొంతమంది సెకండ్ హాఫ్‌లో కొన్ని కంప్లెయింట్స్ కూడా చెప్పారు. సో ఈ తీసుకున్నారా? సినిమా నుంచి మెయిన్ ఫీడ్‌బ్యాక్ నెక్స్ట్ సినిమాలో ఒక్క కామెడీ డైలాగ్ గూడా ఉండొద్దని ఫిక్స్ అయ్యాను. ఓహ్! సో నెక్స్ట్ హారర్ చేస్తున్నాను. సో అసలు మీకు కామెడీయే ఉండదు నెక్స్ట్ సినిమాలో. అది నా మెయిన్ ఫీడ్‌బ్యాక్. రితీష్ గారు అన్నారు కదా సెకండ్ హాఫ్ మీద కమెంట్ చేస్తున్నారని. ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండి. కొంతమందికి చాలామంది ఫస్ట్ హాఫ్ బాగుందన్నారు. చాలామంది సెకండ్ హాఫ్ కూడా బాగుందన్నారు. కొంతమంది నాకు సెకండ్ హాఫే బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ మీద అన్నారు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ గాట్ దేర్ ఓన్ లైకింగ్ అండ్ టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు నచ్చిన సినిమా మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇట్స్ గుడ్ థింగ్ దట్ పీపుల్ ఆర్ లైకింగ్. దేర్ ఆర్ పీపుల్ ఆర్ లైకింగ్ బోత్ ద పార్ట్స్ అండ్ దెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైకింగ్ ఫస్ట్ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళు చూసి ఓవరాల్గా బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈస్ దర్ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ మాకు. అది వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్. రితీష్ గారు, అజయ్ గారి రోల్ చూస్తే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా రోల్ గుర్తొచ్చింది కొంచెం. దాని ఇంప్రెషన్ తీసుకుని చేశారు. ఇన్స్పిరేషన్ అదే అండి. ఆయన ఇన్స్పిరేషన్ నుంచే తీసుకొని అదే ఇంకా మెహుల్ చౌస్కీ అని ఒకటి అలా ఒక ఇద్దరు ముగ్గురు మిక్స్ చేసి దాన్ని బట్టి చేసింది. నెక్స్ట్ మత్తు వదలరా 3 తీస్తారేమో అనుకుంటే మీరు మత్తులో దింపేస్తా అంటారు సరే ఫుల్ హర్రర్గా. అవునండి. బ్రేక్ కావాలి కామెడీ నుంచి. సో హారర్ చేద్దాం. అజయ్ గారు, చెప్పండి. సార్ ప్రజాపతి క్యారెక్టర్ మీకు చెయ్యడం రానా గారు అది మీకు చెప్పడం ఎలా అనిపించింది సార్? అండ్ ఈ క్యారెక్టర్ని పుల్ చేయాలి, టేకప్ చేయాలి అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాట్ యూ? నేను ఇంతకుముందు చెప్పాను కదా నేను రితేష్ రానా ఫ్యాన్ అని చెప్పి. అన్నీ పక్కన పెడితే నాకు యూజువల్గా జుబ్బాలు విలేజ్ విలన్లు ఎక్కువైపోయినాయండి. సడన్గా రితేష్ మల్టీ బిలియనీర్ అని చెప్పి అన్నాడు. మంచి అక్కడ బట్టలు పడిపోయారా ఇచ్చారు. సార్? మంచి బట్టలు ఇచ్చారు, చక్కగా ఒక ఛాంబర్ ఇచ్చారు నాకు కూర్చోడానికి. సో వాట్ ఎల్స్ కొత్తగా ఉంటుంది కదా కంప్లీట్గా. అంటే నేను ఎప్పుడు చేయలేదు బేసికలీ. సినిమా అంతా కూర్చొని ఉండొచ్చు, ఫైట్లు లేవు, అన్ని రియాక్షన్స్ డైలాగ్సే. ఇంకేం కావాలండి చేయడానికి చెప్పండి. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారు సార్ ప్రజాపతి క్యారెక్టర్ని? నేను చాలా త్వరగా చేశానండి. ఎందుకంటే అంటే రితేష్ రానా స్పెషల్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ నుంచి ఒక కోకినెస్ వస్తుంది. సో యూనిక్గా మాట్లాడుతుంటారు వాళ్ళు, యూనిక్గా బిహేవ్ చేస్తుంటారు. ప్రాబబ్లీ రైట్ ఫ్రమ్ మత్తు వదలరా మీరు చూస్తే అన్నీ కూడా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా కొంచెం క్రేజీగానే ఉంటాయి.
బాగా ఎంజాయ్ చేస్తానండి. ఈ టీం మొత్తం, ద హోల్ టీమ్, రైట్ ఫ్రమ్ తేజ గానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గానీ, అందరూ గానీ, సోమ వీళ్ళందరూ కూడా నాకిష్టం ఈ టీంతో పనిచేయడం బేసికల్‌గా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి రితీష్ గారు. రితేష్ గారు ఉన్న ఒక్క సాంగ్ని ఎండ్ క్రెడిట్స్కి పెట్టేశారు. అది కొంచెం మధ్యలో డ్రీమ్ సాంగ్ కిందన్నా వేస్తుంటే బాగుండేది అనిపించి, మీకు అనిపించలేదా? లేదండి, అసలు ఎండ్ కూడా పెట్టొద్దన్నా నేను, కానీ కంపల్సరీ ఉండాలని పెట్టించి. ఎందుకు రితీష్ గారు. ఎందుకనండి ఏదండి? సాంగ్ అంటే బేసిక్గా తీసింది అది ప్రమోషనల్ కానీ, సో ఎండ్కి అసలు ఆ సాంగ్ పెట్టొద్దనే ఐడియా, కానీ చెర్రీ గారు లేదు ఉండాలి అగ్రిమెంట్ అది అని చెప్పారు, సో పెట్టి. రితీష్ గారు. Yeah. సార్ ఇప్పటిదాకా మీ అన్ని కాంబినేషన్స్ చెర్రీ గారితోటే ఉన్నాయి. ఆ చెర్రీ గారి కాంపౌండ్ నుంచి బయటకొచ్చి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ 2 సినిమాల వరకు లేదండి, దాని తర్వాత హారర్ ఫిలింది కూడా విత్ చెర్రీ గారే Yeah. కదా అది? చెర్రీ గారు, మేకింగ్ పరంగా ఈ సినిమా విషయంలో మీరు చాలా సాటిస్ఫైగా ఉన్నారన్నారు. అంటే నిదానంగా కూడా ఈ సినిమా రీచ్ అవుతుంది ఇంకా ఆడియన్స్‌కి అని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారండి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో? అంటే ఒకటండి, ఇప్పుడు మేకింగ్ పరంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ యాక్చువల్గా చాలా క్వాలిటీ ప్రోడక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిచ్ ఇన్ ద మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ హై అండ్ చాలామంది వచ్చి చెప్పారు, ఇదే 30-40 కోట్లు ఖర్చు పెట్టినట్టుంది సినిమా, ఏంటి ఇంత పెట్టారు ఏంటి అన్నట్టుగా చెప్పారు. అంటే ఫ్లైట్ సెట్ అవనండి, ఆ కార్గో హోల్డ్ అవనండి, ఆ కాక్పిట్ అవనండి, ఇవన్నీ కూడా జెన్యూన్గా రియలిస్టిక్గా, ఎంత రియలిస్టిక్గా ఉంటే బాగుంటుందో అంత చేసాము. సో సో డెఫినెట్గా అది టేకింగ్ పరంగా వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ వరకు రీచ్ అవుతుందండి. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ రెస్పాన్స్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్టర్డే టువర్డ్స్ ద ఈవినింగ్ ఆల్ షోస్ వేర్ ఫుల్. ఇట్ షోస్ దట్ ఆల్రెడీ ద టాక్ హెస్ పర్క్యులేటెడ్ డౌన్ అండ్ దెన్ ఈ మూవీ బాగుందిరా, ఎంజాయ్ చేసి రావచ్చు అనే పాయింట్. అదర్ డే ఐ గాట్ సమ్ కాల్స్ ఫ్రమ్ ఎస్టర్డే ఐ గాట్ కాల్స్ ఫ్రమ్ బెంగళూరు ఆల్సో. సమ్ ఆఫ్ ది ఎగ్జిబిటర్స్ కాల్డ్ మీ అండ్ సెడ్, సార్ చాలా ఎంజాయ్ చేసామండి, ఈ మూవీ భలే తీశారండి. ఎందుకంటే డిఫరెంట్గా ఉంది కదండి మూవీ అది బేసికల్. సో ఆ కొత్తదనం అనేది చాలామంది ల్యాపప్ చేస్తారంటే కాన్ఫిడెన్స్ ఉందండి నాకు. అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. అండ్ of course, there is a handicap. Audience are not going to the theater. There is no doubt about that. It's not because they are not going because the movies are bad or anything like that. Certain reasons I know, either now whatever we are unable to decipher that problem. But in the circumstances, I'm quite happy with the response. రితేష్ గారు, ప్రయోగాలు మీది జానర్ అని చెప్పేసి అందరూ అంటున్నారు, రితేష్ జానర్ అని చెప్పేసి. ప్రయోగాలు చేయటం కంటిన్యూ చేస్తారా? అంటే ఫీడ్బ్యాక్ ఇవన్నీ చూసిన తర్వాత, ఇందాక అన్నారు కామెడీ పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు, బట్ ఎక్స్పెరిమెంట్స్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఎట్లా కామెడీ పెట్టదని జోక్గా అన్నానండి. సో బేసిక్గా ఫీడ్బ్యాక్ అనేది మనం ఎవాల్వ్ అవ్వడానికి ఎప్పుడు ఇంపార్టెంట్. సో అంటే బేసిక్ నాకు ఉన్న దాంట్లో ఎంతవరకు నేను 2 సైడ్లు మేనేజ్ చేయగలను, ఎక్స్పెరిమెంట్ ప్లస్ మన ఇప్పుడు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా కంటెంట్ కానీ అది కానీ, అది ఎప్పుడు ఉండే ప్రాసెస్, అది ట్రై చేస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ మాత్రం ఇట్స్ జానర్ బేస్డ్ ఫిలిం కాబట్టి, ప్యూర్ హారర్ బేస్డ్ కాబట్టి అందులో అదొకటి ఉంటుంది. దాని తర్వాతది ఐ విల్ కీప్ ఇన్ మైండ్. అంటే ఇలాంటి జానర్కి చూసే ఆడియన్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నారని చెప్పి భావిస్తున్నారు ఎట్లాగా మీరు నిదానంగా? అంటే ఇలాంటి ఇప్పుడు ఇది తీసిన ఈ కైండ్ ఆఫ్ దానికి కూడా ఏంటంటే మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నారు. అంటే నేను బేసిక్గా ఫస్ట్ మతోల్రా తీసినప్పుడు కూడా అంటే ఆ జానర్కి అంతమంది ఉంటారని నాకు డౌట్ ఉండింది, కానీ బేసిక్ ఫస్ట్ సినిమా కాబట్టి తీస్తారనగానే మెయిన్ మనకి సినిమా ఓకే అవ్వాలి కాబట్టి అది. సో అది తీసిన తర్వాత అంటే అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఓకే చూస్తున్నారు ఇది, కానీ కొంచెం మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తాం. ఎందుకంటే 2019 రిలీజ్ అయ్యే టైంకి బేసిక్గా డ్రగ్స్ అనే గురించి కూడా పెద్దగా అంతమందికి ఎక్కువ వెళ్ళలేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. డ్రగ్ కల్చర్ కానీ ఇలా ఉంది ఏంటి ఇది అని. కానీ అదే వాళ్ళకి ఎంజాయ్ చేశారు. అంటే నేను మామూలుగా యూత్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేశారు. చాలామంది నాతో మాట్లాడారు కాబట్టి ఓకే ఉన్నారు. అంటే కొంచెం మనం వాళ్ళు తగ్గట్టు ఏమన్నా చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా. సో ఇప్పుడు బేసిక్గా ప్లాట్ బట్టే ఉంటుందండి. సో ఒకటి ఏమైనా వర్కౌట్ అయినప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలన్న ఒక చిన్న ఏమంటారు ఏదోలే అది వస్తుంది అనమాట చిన్నది. సో అలా ఉంటుంది. కానీ ఐ విల్ ట్రై మేకింగ్ డిఫరెంట్ ఫిలిమ్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లేడు, సత్య ఉండడు అండి నెక్స్ట్ సినిమాలో. సత్య ఉండడు, ఎవరు ఉండరు. సత్యాకి బ్రేక్ ఇస్తాంలేండి మేము. చెర్రీ గారు హలో చెర్రీ గారు, నాగేంద్ర కుమార్. ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్, యూ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ డెలివరింగ్ ఎ ప్యాత్ బ్రేకింగ్ ఫిల్మ్ సార్. రియల్లీ ఎందుకంటే మనకి ఇలాంటి సినిమాలు తెలియవు,
తెలుగు ప్రేక్షకులకి ఈ ఫ్లైట్‌లో జరిగే ఇష్యూస్ హాలీవుడ్‌లో ఎక్కడో వచ్చి ఉంటాయేమో గానీ, బట్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ ఈస్ ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్ రియల్లీ ఫర్ ఆడిటోరియంస్ అండ్ ఆడియన్స్ యాజ్ వెల్. నేను మిమ్మల్ని, సత్యాన్ని ఒకే కామన్ క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా. అదేంటంటే, ఇప్పుడు 'హితేష్ రాణా' గతంలో చేసిన సినిమాల బేస్ మీద తను చెప్పిన కంటెంట్‌ని మీరు పూర్తిగా అర్థమయ్యి, మీరు ఇమాజిన్ చేసుకొని చేశారా? లేతే 'రితేష్ రాణా' విల్ డెలివర్ గూడ్స్ నో ప్రాబ్లమ్. హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ ఇమాజిన్స్ అన్న పారాడైమ్‌లో ఎళ్లారా సార్? సార్ ఇప్పుడు చెప్పాలంటే డెఫినెట్‌గా ఆయన చెప్పినప్పుడు ఇలా ఉండొచ్చు అని అనుకోవడం అంటే సహజమే అండి. డెఫినెట్‌గా ఇలా తీస్తాడని చెప్పి. కానీ మోర్ దెన్ దాట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ ఈజ్ వాట్ మేక్స్ మీ సే యెస్ టు హిమ్. బికాస్ కొంచెం ఆయన చెప్పేది నెరేషన్ నాకు అర్థమయ్యేలాగా చెప్తాడు. అంటే నాకు ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా విజన్ లాంటిది చెప్తాడు కాబట్టి అంతవరకు నేను గ్రాస్ప్ చేసుకుంటా. తతిమాది ఇంకా ఆయన దాన్ని డెఫినెట్‌గా ఇంప్రూవైజ్ చేసి ఇంకా బెటర్‌గా చూపెడతాడన్న కాన్ఫిడెన్స్ ముందు నుంచి నేను అనుకున్నాను. అలా ప్రతి సినిమాలో చేసి చూపించాడు. సో, ద క్రక్స్ ఆఫ్ ద మూవీ, ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఇది బాగానే ఉంది. చేస్తే బాగుంటుందని అనిపిస్తే చాలు. నేను ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఐ లీవ్ ఇట్ టు హిమ్ అండ్ లీవ్ ద బాల్ ఇన్ హిస్ కోర్ట్ అండి. ఓకే. సత్య, ఆయన మీద నమ్మకమే. కథ అర్థమైందా చెప్పినప్పుడు నీకు? కథ నాకు అంటే పూర్తిగా అర్థం కాలేదండి. ఆ! నిజంగా అర్థం కాలేదు. తర్వాత చేస్తున్నప్పుడు అర్థమైంది సార్. ఓకే. అంటే రెగ్యులర్ ఫార్మాట్ కామెడీ అవన్నీ మీకు చెప్పగానే అర్థమైపోతాయి. బట్ ఇందులోని అంతా కూడా డైరెక్టర్స్ ఇమాజినేషన్ అండ్ డైరెక్టర్స్ టోటల్ ఆయన తాలూకా కాన్సెప్ట్ కాబట్టి అంత బాగా మీకు ట్రాన్స్లేట్ అయిందా అని నాకు డౌట్ వచ్చింది సినిమా చేస్తున్నప్పుడు. క్యారెక్టర్ పరంగా నాకు అర్థమైంది సార్. Okay. నా క్యారెక్టర్ పరంగా నాకు అర్థమైంది. ఓకే. తను ఏం చేస్తాడంటే ట్విస్టెడ్ స్క్రీన్ ప్లేస్, దట్స్ వాట్ ఐ మస్ట్. కొంచెం హిడెన్ డీటెయిల్స్ అలాంటివి పెడుతూ ఉంటాడు. అవి చాలా మందికి ఇప్పుడు అర్థం అవ్వదు. అందులో నేను ఒకడండి. నేను అదే అంటా. అంటే నేను తనకు చెప్పేది అదే. అంటే చాలా మంది ఇప్పుడు నీకులా ఆలోచించి ఆడియన్స్ ఉండరు అని చెప్తూ ఉంటాను. బట్ కానీ కొత్తగా ట్రై చేయాలండి ఎప్పటికప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. రాణా గారు, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక మల్టీప్లెక్స్ ఆడిటోరియంకి లేదా కొంచెం ఏ క్లాస్ టౌన్స్ సమ్ పీపుల్ మే అండర్స్టాండ్ ఫుల్లీ ఆర్ మే నాట్ ఆల్సో ఫ్లోని దాని జిమ్మిక్స్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ ద ఫిల్మ్. బట్ వెన్ ఇట్ గోస్ టు బి అండ్ సి, వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ జగ్లరీ ఇన్ స్క్రీన్ ప్లే అర్థం చేసుకుని సినిమాని ఎంజాయ్ చేయగలరని నమ్మకం మీకు ఉన్నదా సార్? అంటే అంతవరకు ఆలోచించలేదు సార్. బేసిక్గా టార్గెట్ ఆడియన్స్ ఎప్పుడు నాకు ఇంట్లో అంటే ఇది రాసుకున్నప్పుడు కూడా బేసిక్గా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి నేను ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ వీళ్ళే మన టార్గెట్ ఆడియన్స్ అన్నట్టే బేసిక్గా ప్లాన్ చేశాను. మీరు అన్నట్టు అది మరి అర్థం చేసుకుంటారా లేదా అని తెలుస్తుంది. సో దాన్ని బట్టి అది తీసుకొని ఫీడ్బ్యాక్ అవి తీసుకుని నెక్స్ట్ ఎలా వెళ్ళొచ్చు, అందరికీ రీచ్ అయ్యేలాగా, ఎక్కువ మందికి ఆ కంటెంట్ రీచ్ అయ్యేలాగా ఎలా వెళ్ళొచ్చు అది కూడా ప్లాన్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అజయ్ గారు, యూ హ్యావ్ బీన్, మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు మంచి రిచ్గా ఎఫ్లూయెంట్గా బ్రహ్మాండంగా చాలా బాగున్నారు సినిమాలోని. అండ్ ఈ క్యారెక్టర్ని మీరు సినిమా రన్ ఆఫ్ ది షూటింగ్లోని వాటిలో చేస్తున్నప్పుడు కథలో మీరు మెయిన్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా హౌ ఫార్ ఎంతవరకు మీరు దాన్ని బాగా ఎంజాయ్ క్యారెక్టర్గా మీ లుక్, గెటప్, మీ డ్రెస్సులు, మీ క్యాబిను, మీ ఆఫీసు కాకుండా మీ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి చాలా యునీక్ జోనర్ అండి ఇది. మీకు ఎక్కడో ఒక ఫ్లైట్లో మీరు అన్నట్టు ఇందాక మొత్తం ఫ్లైట్లో ఫిలిం జరగడం అనేది యూజువల్గా దొరకదు. యాక్టర్స్ కూడా నాకు కూడా చాలా లుక్ ఆఫ్ ద క్యారెక్టర్ ప్లస్ బేసిక్గా జానర్ అండి. నాకు నచ్చింది ఏంటంటే జానర్. ఒక ఫ్లైట్లో ఒక 90% ఆఫ్ ద ఫిలిం రన్ అవుతుంది. ఇంకా అంతకన్నా చాలా ఇంపార్టెంట్ రితేష్ రాణా డైరెక్టరు. దీనికన్నా పెద్ద విషయం సత్య హీరో. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్పమంటారు నాగేంద్ర గారు? ఇంకెంతకన్నా నో ఎలా చెప్పగలం అసలు ఇలాంటి సినిమాకి కదా. సో అలానే మా సుదర్శన్ గారు నూర్జహాన్. ఇక ఇమాజిన్ చేయండి ఇన్ని కొత్తగా ఉన్నప్పుడు అన్నీ కూడా ఐడియాస్ అన్నీ కూడా. సో డెఫినెట్గా క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. అజయ్ గారు, సినిమాలు చేశారు కానీ ఈ రోజున ఆయనకు కూడా ఒక సముచిత స్థానం ఇచ్చి ఆయనకు కుర్చీ వేసి ఆయన కూడా ప్రెస్ మీట్లో కూర్చోబెట్టే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎపిసోడ్లో మెయిన్ పార్ట్ అయిన క్యారెక్టర్ని ఆయన చేయించి ఆయన ఇక్కడికి రావడం మేము మొదటిసారి చూడడం. సో
సుదర్శన్ గురించి ఒక్క నిమిషం ఇది చెప్పారు కూడా సుదర్శన్ గురించి. ఆయన క్యారెక్టర్ గురించి అందరూ చాలామంది మాట్లాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆయన క్యారెక్టర్ వల్ల నాకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ జరిగింది. అది ఏంటంటే దుబాయ్‌లో ఈ సినిమాని బ్యాన్ చేశారు. యూఏఈలో. యాహ్! ఎందుకంటే వాళ్ళు సెన్సార్ ఆఫీసర్స్ ఏమని ఫీల్ అయ్యారంటే, మరీ మా అరబ్స్‌ని కొద్దిగా హేళన చేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మాటికి బాత్రూమ్ పరిగెత్తుంటాడు కదా! సినిమాలో. నూర్జహాన్ గారు ఆ పని చేశారు సార్ మీరు సినిమాకి. చూడండి ఎంత పని చేశారు మీరు. నాకు నా సినిమా ఉట్టి ఇక్కడే ఫస్ట్ డే కాకుండా అక్కడ కూడా బ్యాన్ అయిపోయింది. సో అదొకటి చెప్పాలి. అంటే కాదు సార్, వాళ్ళు మాటిమాటికి ప్రాబ్లం ఉంటే వాష్రూమ్కి వెళ్ళరా ఏంటి? అది మనం క్వశ్చన్ చేసే క్వశ్చన్. సుదర్శన్ గారు, ఈ ఎక్స్పీరియన్స్ని మీరు 100% మీడియాతో షేర్ చేసుకోవాలి సార్. అలాంటి క్యారెక్టర్ మీరు చేసినందుకు, రాణా గారు మీకు అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది టోటల్ ఎపిసోడ్? బికాజ్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్, యూఆర్ ఏ హైలీ అకాడమిక్ పర్సన్, మీరు పెద్ద చదువుకున్నారు, ఐ నో దట్. కాబట్టి మీరు అనలైజ్ చేస్తే వినాలని ఉంది సార్ నాకు. Thank you so much for all the words said by you. Right from the beginning, you know very much about me. రితేష్ రాణా హ్యాస్ గాట్ ఏ స్పెషల్, అంటే ఒక ఎడ్జి ఒకటి ఉంది ఆయనకి నా గురించి. ఈయన ఏదో ఇలా ఉండిపోయాడు పాపం, చాలా కాలంగా ఎంతో సీనియర్ అనే ఒక ముద్ర తప్ప ఒక మంచి క్యారెక్టర్స్ పడిన సినిమాలు ఆడకపోవటం, లేకపోతే కొన్ని పడినవి బాగున్నాయని పేరు వచ్చినా కూడా తర్వాత డైరెక్టర్స్ కంటిన్యూ కాకపోవటం, ఏదో అట్లా జరుగుతూ వచ్చింది. బట్ మీరు అన్నట్టుగా ఇట్స్ ఏ స్పెషల్ ఆనర్ దట్ హీ హాస్ గివెన్ మీ బై గివింగ్ దిస్ రోల్ ఫర్ మీ ఇన్ దిస్ ఫిలిం. అండ్ అంటే ఒక ఈ ఆర్టిస్ట్గా హీ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ మీ. అండ్ ఏదో సరే రెగ్యులర్ రొటీన్ రట్ ఆఫ్ ది అది కాకుండా ఈ ఆల్వేస్ హౌ ఇమాజిన్ మీ లైక్ ఏ మా అజయ్ అస్తమాటు రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రెస్ మీట్ అజయ్ గారు ఇప్పుడు చెప్తూనే ఉన్నారు, ఒక అరబ్ షేక్ ఈ సైజులో ఉండి అట్లా పరిగెట్టడం. నాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్ ఇలాంటిదే జరుగుతుందని. అది ఎలా కన్సీవ్ చేశారో తెలియదు కానీ, బట్ ఇట్స్ లైక్ హిప్నాసిస్. రితేష్ గారితో పనిచేయటం అంటే ఒక హిప్నాసిస్ లాంటిది. అది కాదు మనం వేరే అది అయిపోతాం అంతే, ఇది కాదు అది అయిపోవటం అనేది ఓ చిన్న హిప్నాసిస్. అది ఎట్లా చేస్తాడో, అందులో పరకాయ ప్రవేశం ఎట్లా జరుగుతుందో కూడా తెలియదు. అట్లాంటివి మొదటి నుంచి కూడా ఆ మత్తోదలరా కూడా గెటప్ ఏంటి అదేంటి అసలు విచిత్రంగా. సో ఐఎమ్ సో ఫార్చునేట్ ఎనఫ్ బై ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ I got directors like Ritesh Rana garu. Thank you so much for this. Good, very good. ఏదన్నా ఒక దేశంలో సినిమా ఆపేశారు సార్ మీరు. ఒక దేశంలో. అజయ్ గారు, సుదర్శన్ గారు తెలియదు ఈ విషయం ఇప్పుడే. చెరి గారు, ఈరోజు చెన్నైలో స్టార్స్ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్స్ ఈరోజు బంద్ చేస్తున్నారు. గతంలో ఇక్కడ కూడా రెమ్యునరేషన్లు కంట్రోల్ చేయాలని చాలా మీటింగ్స్, చాలా వ్యవహారాలు నడిచాయి. అసలు నిజంగా ఇది సాధ్యమవుతుందా? సరే, దీని గురించి ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, మళ్ళీ దాని మీద రిపీట్ చేయడం కరెక్ట్ కాదేమో. ప్లస్ అట్ ద సేమ్ టైం నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ఎనీ ఫీల్డ్ అండి, ఏదైనా సాధ్యం. సో ఐఎమ్ షూర్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్, కరెక్షన్స్ విల్ హ్యాపన్ అని అనుకుంటున్నాను. సో ఐ హోప్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనేది హోప్ చేస్తున్నాను. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ మే హ్యాపన్ అని నేను అనుకుంటున్నానండి. అజయ్ గారు సార్, అంటే చాలా రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడో మొనాటనస్ వస్తున్నప్పుడు విక్రమ్ కే కుమార్ లాంటి డైరెక్టర్ కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేస్తారు. తర్వాత రితేష్ రాణా గారు, ఎస్పెషల్లీ చెప్పాలంటే గుంటూరు గారంలో జెల్టన్ బాబ్జీ క్యారెక్టర్ కూడా అది కొత్త పర్సెప్షన్లో ఉండేది. ఇలాంటి రోల్స్ కోసం వెయిట్ చేస్తుంటారా, లేకపోతే మొనాటనస్గా రోల్స్ చేయడం అనేది మీకు బ్రేక్ చేయాలనే ఒక ఉద్దేశం ఉంటుందా మీకు యాజ్ ఆర్టిస్ట్ జర్నీ? సార్, నాకు వర్క్ ఇంపార్టెంట్ సార్, నా ఫిలిం ఇంపార్టెంట్, రోజు నేను వెళ్ళి పని చేయడం ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ నా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఇది, నేను బాగా ఇష్టపడి వచ్చిన ఫీల్డ్. నాకు ఏ ఛాన్స్ వచ్చినా సెట్స్లో ఉండడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా నేను రోజు వెళ్ళి పని చేయడానికే ట్రై చేస్తాను సార్. మధ్య మధ్యలో మంచి రోల్స్ వస్తుంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి, బట్ ప్రిఫర్ రోజు వెళ్ళి షూటింగ్ చేయడమే ప్రిఫర్ చేస్తాను సార్, నాకు అదే ఇష్టం. వీళ్ళ కాంబినేషన్లో కొత్తగా కనిపిస్తుంటారు విక్రమ్ కే కుమార్ కానీ రితేష్ రాణా గారి దీనిలో కొత్త అజయ్ని చూసే అవకాశం. విక్రమ్ నాకు ఎప్పుడు మంచి రోల్స్ ఇచ్చారు. నాకు రితేష్ మెయిన్ ఏంటంటే ఖుషీది తీసుకొచ్చి ఒక చిన్నది చేసాడు మొత్తం వదలట్టు. దట్స్ ఎ బిగ్ థింగ్. అంటే ఆఫ్టర్ 25 years నేను చేసిన తర్వాత కూడా వన్ డైరెక్టర్ చేసినంత తీసుకొచ్చి పెట్టాడంటే, సో దట్స్ నైస్, దట్ ఫెల్ట్ వెరీ నైస్, వెరీ హార్ట్ వార్మింగ్ అనిపించింది నాకు. ఇంకా చాలా ఉన్నారండి. ఇప్పుడు నాకు శివ గారు కానివ్వండి, కొట్టాల శివ గారు కానివ్వండి, మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు అందరు డైరెక్టర్స్ ఇచ్చారు. ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్. నాకు పాజిటివ్ నెగిటివ్ రెండు
ఇంతకాలం చేయగలిగాను కాబట్టి ఇంతకాలం ఉన్నానని నా ఫీలింగ్. లక్కీ ఎనఫ్, ఫార్చునేట్ ఎనఫ్ అలాంటి రోల్స్ వచ్చాయి నాకు. సత్య గారు, సరే మీరు మెయిన్ లీడు అనే పదాన్ని తీసుకున్నట్టుగా అనిపించట్లేదండి. మెయిన్ లీడ్ కాదండి, నాకు నచ్చి చేస్తున్నాను అంటుంటారు కదా, కానీ పోస్టర్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. పోస్టర్ మీద ఎవరున్నారనేది కూడా మనకి మార్కెటింగ్ కానీ లేదా టికెట్స్ తగ్గడానికి కానీ అదొక ఆస్పెక్ట్గా ఉపయోగపడుతుంటుంది కదా. ఈ పోస్టర్ వాల్యూగా టర్న్అవుట్ అయినప్పుడు ఆ ప్రెజర్ని ఏమన్నా తీసుకుంటారా? పోస్టర్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది కదండి. ఏం చెప్పను, పోస్టర్ వాల్యూ నేను ప్రెషర్ ఏం తీసుకోవట్లేదండి. అవును, కనీసం 6 ప్యాక్ అన్నా మెయింటైన్ చేయాల్సి. అవును సార్. రితేష్, సో మీ సినిమాలో ముందు నుంచి కూడా కొంచెం ఈ సొసైటికల్ సెటర్స్ అయ్యి ఉంటాయి, మత్తు వదలరా కానీ, హ్యాపీ బర్త్డే. బట్ ఈ సినిమాలో స్పెసిఫిక్గా జెట్లీలో ఈ కమర్షియల్ ఫార్మాట్ టెంప్లెట్స్ మీద చాలా రకాల సెటైర్లు ఉన్నాయి. అంటే ఇందులో కూడా ఉన్నాయండి. మీరు ఇప్పుడు బేసిక్గా అజయ్ గారి క్యారెక్టర్, దాని తర్వాత అదే మేజర్ సెటైర్ మామూలుగా. సో మొత్తం అంటే ఉంటాయి కానీ అది ఇన్బిల్ట్గా అలా మిక్స్ అయి ఉంటుంది. కమర్షియల్ హీరో మీద సెటైర్ ఏం కాదండి. నాకెప్పుడు సత్యాన్ని అలా ఒక కమర్షియల్ హీరోలా చూద్దాం అనేది ఒక ఐడియా ఉంటుంది. సో అలా సత్య చేస్తే ఎలా ఉంటాయి అవన్నీ అని చెప్పి, ఇప్పుడు నాకు నచ్చిన కొన్ని సినిమాలు కానీ, బేసిక్గా నాకు టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ చాలా ఇష్టం. సో అసలు అది సత్య చేస్తే ఎలా ఉంటుంది అనేది ఐడియా నుంచి వచ్చింది. అందుకే హెయిర్ స్టైల్ నుంచి అంతా కూడా అదే స్టైల్లో పెట్టాను అనమాట. దాంతోపాటు కొంచెం మిక్స్ ఏంటంటే అట్లా చిన్న బిల్డప్స్ అవి, ఎందుకంటే ఈ సినిమాలో నాకు ఈ స్టోరీలో ఆ స్కోప్ కనిపించింది. ఇప్పుడు వేరే దాంట్లో అంత బిల్డప్స్ అలా ఇస్తే ఉంటుంది, కానీ ఇది వెళ్ళి ఆ జానర్లో ఏంటంటే సత్యాక బిల్డప్ ఇచ్చి ఆ కైండ్ ఆఫ్ అందులో చూడాలనేది ఐడియా. సో అందుకని అంటే స్పెసిఫిక్గా క్లైమాక్స్ షాట్లో దేవుడు కనిపించినప్పుడు క్లైమాక్స్ కదా ఆటోమేటిక్గా కనిపిస్తాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ సెటైర్లు. సో మళ్ళీ ఎక్కడన్నా వేరే మేకర్స్ని కొంచెం ఏదో హట్ చేసే కైండ్ ఆఫ్ అది మేకర్స్ని హట్ ఎందుకు చేస్తాను. బేసిక్గా నేను మామూలుగా ప్రతి సినిమాలో అలా వస్తుందిగా, బాగుంటుంది, ఇందులో కూడా స్కోప్ ఉంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ మైత్రిలోనే మళ్ళీ హనుమాన్ 2 కూడా ఉంది, అందుకే దానికి ఇది ప్రమోషన్లో కనపండి. చరి గారు, యాక్చువల్గా ఒకే లొకేషన్లో సినిమా అంటే కొంచెం జనాలు మొన్నటి ఫీల్ అవుతుంటారు. ఇట్లా పైగా ఫ్లైట్లో ఎప్పుడో 15 years బ్యాక్ గగనం లాంటి సినిమాలు చూసాం. దాంట్లో ఫ్లైట్ హైజాక్ అట్లాంటి సస్పెన్స్ డ్రామా ఉంటుంది కాబట్టి ఓకే. ఇలాంటి కామెడీ సబ్జెక్టు ఒకే లొకేషన్లో అన్నప్పుడు మీ ఇదేంటి? అదేనండి, చాలా పెద్ద ఛాలెంజ్ అనిపించింది. డెఫినెట్గా అది నాట్ గోయింగ్ టు బి ఈజీ టాస్క్ అనిపించింది. సో ఛాలెంజ్ ఉంటేనే కదా కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాము, ఇంకా ఎక్స్ట్రాగా బెటర్మెంట్ అనేది రావచ్చు అనేది. సో చాలా యూనిక్గా అనిపించింది. చేస్తే బాగుంటుంది, సస్టైన్ చేయగలుగుతాడు అన్న కాన్ఫిడెన్స్, ఇంట్రెస్ట్, ఆడియన్స్ ఇంట్రెస్ట్ సస్టైన్ చేయగలుగుతాడు అని రితేష్ మీద కాన్ఫిడెన్సు. ప్లస్ అరే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది కదా, ఏదో ఒకటి వేరే చూపెడదాం ఆడియన్స్కి. ప్రతి రెగ్యులర్ ఫార్మాట్స్ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉన్నాయి. ఆ రెగ్యులర్ ఫార్మాట్స్లో హీఈస్ నాట్ ఏ రెగ్యులర్ ఫిల్మ్ మేకర్, ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. సో చేద్దామన్న ఉద్దేశంతోనే దిగాను ఇందులో. సత్య గారు, సరే బరువు బాధ్యతలు తీసి పక్కన పెట్టినట్టున్నారు, ప్రమోషన్స్లో కూడా పెట్టారు కదా. ఇంకా హీరో అన్న ప్రెజర్ నుంచి ఇంతమంది అడిగారు, దాని నుంచి బయటకు వచ్చేసారా? అంటే ఈ సినిమా ప్రమోషన్ ప్రెషర్ ఏం లేదు సార్, హీరోగా ప్రెషర్ ఏం లేదండి. నిజంగా నేను మామూలు రెగ్యులర్ సినిమాలు చేస్తున్నట్టే, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ లెంత్ ఉన్న క్యారెక్టర్. అంటే చెప్పినట్టు ఇంతకుముందు మీకోసం థియేటర్ జనాలు రావటం వేరు కదా, సినిమాలో మీరు ఉండటం వేరు, మీకోసం జనాలు థియేటర్ రావటం వేరు కదా. అంటే బేసిక్గా కాంబినేషన్ నుంచి వచ్చారు అనుకుంటున్నాను నేను. లేదు మీకోసం వచ్చారు జనాలు. మీకు తెలుసా విషయం, మళ్ళీ అడుగుతున్నారు. రితేష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. అంటే వాట్ ఐ లవ్ అబౌట్ మత్తు వదలరా కానీ, మత్తు వదల 2 కానీ, ఈ హ్యాపీ బర్త్డే కానీ, ఇప్పుడు జట్లీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ స్క్రీన్ మీద కనిపిస్తాయి, చూసే ఆడియన్స్ తెలుస్తుంది. బట్ సెట్స్ జిప్ వేసుకో కానీ, లేకపోతే మిగతా డీటెయిల్స్ ఉంటాయి, 4K BSDK అని. సో అవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి తెలియదు. యాక్ట్ చేస్తున్నప్పుడు మ్యాక్స్ ఎడిటింగ్ పార్ట్లో జాయిన్ అవుతావు కాబట్టి వాళ్ళకి తెలియదు. బట్ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు మీరు ఆ ఇంటెన్షన్తో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారా, ఆర్ ఎల్స్ ఎనీథింగ్ యూ యాడ్ టు ది డ్యూరింగ్ స్క్రిప్ట్? అప్పుడు బేసిక్గా నా ఫ్లోకి వీళ్ళకి డైలాగులు అర్థం కావు, ఇంకా అది చెప్తే ఏమీ అర్థం కాదు. అవైతే ఏమీ చెప్పనండి. మామూలుగా అవి బేసిక్గా మేము పోస్ట్ ప్రొడక్షన్లో
జరిగే ఇవన్నమాట. అంటే మెయిన్ అంటే ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ సంబంధించిన ఆ డీటెయిలింగ్ ఉంటది గానీ, ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీరన్నట్టు ఇప్పుడు అలాంటివి మాత్రం ఇప్పుడు ఆ లెటర్ ఉండేది. ఇప్పుడు బేసిక్‌గా సూసైడ్ నోట్ కావాలి. అదెవరు పట్టించుకోరు. మేము జస్ట్ అది ఎలా పెట్టినా అది సినిమాలో అలానే ఉంటది. దానిలో రాస్తే ఒకటి ఫన్నీగా ఉంటది గదని అలాంటివి యాడ్ చేయడం తప్ప, అవి ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటాయి. ఈ స్క్రోలింగ్స్ గానీ, ఇవి గానీ ఏంటంటే అక్కడ ఏం రాయకపోయినా పర్లా. మేమేదో రాస్తాం సర్లే సెకండ్ టైమ్ ఎవరన్నా చూసినోళ్ళకి బావుంటది గదా అని. అదే మెయిన్ అని మా ఇది గాదు. సో, అవన్నీ బేసిక్‌గా తర్వాతే ఉంటాయి. అలాంటి యాడ్ ఆన్స్ అన్నీ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. అంటే ఫన్ జనరేట్ చేయడానికి. సో, ఆ యాడ్ ఆన్స్ ఎవరు రాస్తారు? మీరేనా? లేకపోతే టీమ్? టీమ్ అని నేను, తేజ అండ్ సోమ. సో, మెయిన్‌గా తేజ ఎక్కువ డీటెయిలింగ్స్ వాటి మీద ఉంటాయి. యాహ్! తేజ అండ్ సోమ. యాహ్! కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. రైట్. ఇప్పుడు సుదర్శన్ గారు కూడా ఇప్పుడే తెలుసుకున్నారు. ఆయన వల్లే జరిగింది అంత పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పి నాకిప్పుడు దుబాయ్‌లో. షాక్ అండి బాబు. కాకపోతే ఇఫ్ ఐఎమ్ పర్మిటెడ్ టు సే వన్ థింగ్, ఈ రితేష్ గారి దాంట్లో గెటప్ చేసిన తర్వాత ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరూ నన్ను కొంచెం కొత్తగా చూడటం, ఈయనకు ఒక గెటప్ ఇవ్వచ్చు, ఆయన ఒక గెటప్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. నేను త్వరలో దుబాయ్ కూడా వెళ్తున్నాను. మరి అయ్యయ్యో! ఏం జరుగుతుందో చూద్దాం. జాగ్రత్త అండి. మీకు వీసా వస్తుందో లేదో. ఇక్కడ నుంచి అప్లై చేసుకోండి బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ జెట్లీ. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ యూనిక్ ఫిలిం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది.